Hello friends, welcome to Sankalp Study Success. Okay, so friends, ఈ పర్టికులర్ సెషన్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం రిగార్డింగ్ ది మోయిస్ థీరం. ఓకేనా? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. If omega square are the cube roots of unity, show that 1 minus omega plus omega square whole power 6 plus 1 plus omega minus omega square whole power 6 equals to 128. దాంతోపాటుగా ఈ పర్టికులర్ క్వశ్చన్ని కూడా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 ఈక్వల్స్ టు 120. ఈ రెండింటిని కూడా 128 అని ప్రూవ్ చేయాలి. ఒక్కోసారి క్వశ్చన్లో మీకు ఇది ఈక్వల్ టు 128 ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ టర్మ్ కూడా మీకు ఇవ్వచ్చు. నేను స్ప్లిట్ చేశాను అంతే. సో ఇది 3 మార్క్స్, ఇది 3 మార్క్స్, టోటల్ 6 మార్క్స్. దీనికి సంబంధించినటువంటి డేటా రాస్తాం కదా ఇక్కడ స్టార్టింగ్లో, దానికి 1 మార్క్. టోటల్ 7 మార్క్స్ కూడా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగచ్చు. సరేనా? ఓకే, చూద్దాం. లెట్స్ సాల్వ్ హౌ టు డూ దిస్. సో హియర్ గివెన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? గివెన్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. కదా? సో అప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 0 రావాలి. ఎస్ ఓ నో? సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0, రైట్? దీని నుంచి మనం ఏం చేస్తాము? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా. ఆ తర్వాత 1 ప్లస్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఒమేగా స్క్వేర్. అంతేనా? ఎస్ ఓ నో? ఆల్ రైట్, సరే, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి దీన్ని రాసి అండర్లైన్ చేయండి. సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు మనకి? ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6. ఎస్ ఓ నో? సో 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 కదా? సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అని రాద్దాం. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అన్నప్పుడు మైనస్ ఒమేగా అని రాస్తాం కదా? సో మైనస్ ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6. ఎస్ ఓ నో? హౌ కెన్ ఐ రైట్ దిస్? దిస్ ఇస్ మైనస్ 2 ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ మైనస్ 2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 కదా? సో మైనస్ 2 పవర్ 6 ఇంటూ ఒమేగా పవర్ 6 ప్లస్ మైనస్ 2 పవర్ 6 ఇంటూ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6, రైట్? సో మైనస్ 2 పవర్ 6, 2 పవర్ 6, ఇక్కడ మైనస్ 2 పవర్ 6 ఉంది. ఇక్కడ నాన్న మైనస్ 2 హోల్ పవర్ 6 ఉంది కదా ఇక్కడ. బ్రాకెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మైనస్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. సో 2 పవర్ 6 ఒమేగా పవర్ 6 ప్లస్ ఇది కూడా పాజిటివ్ అయిపోతుంది, 2 పవర్ 6 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6. ఇప్పుడు నేను 2 పవర్ 6 కామన్ తీస్తే ఐ విల్ బి గెటింగ్ ఒమేగా పవర్ 6 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 వస్తుంది. అవునా? రైట్. సో హియర్ 2 పవర్ 6 ఇంటూ ఒమేగా పవర్ 6 ప్లస్ దీన్ని నేను ఒమేగా పవర్ 6 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అన్నా, ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం అన్నా ఒకటే. సో వాట్ ఈజ్ ఒమేగా పవర్ 6 నానా? వీ నో దట్ ఒమేగా పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 1. సో 2 పవర్ 6 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్, దట్స్ నథింగ్ బట్ 2 పవర్ 6 ఇంటూ 1 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎస్ ఓ నో? సో 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 6 ఈజ్ 64 2s 128. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS, రైట్? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట, రైట్ నాన్న? ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములాని మెన్షన్ చేయండి. ఇది రాసినందుకు 1 మార్క్, ఇది సాల్వ్ చేసినందుకు 3 మార్క్స్, తర్వాత ఇది సాల్వ్ చేసినందుకు 3 మార్క్స్, టోటల్ 7 మార్క్స్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us సాల్వ్ ద సెకండ్ బిట్. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ పవర్ 7 ఉంది అంతే, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఎస్ ఓ నో? ఆల్ రైట్. సో పవర్ 7 ఉంది కాబట్టి వాట్ కెన్ ఐ రైట్? 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7. ఇక్కడ సేమ్ క్వశ్చన్, ఇక్కడ పవర్ 7 ఉంది కదా? 7ని మార్చేద్దాం. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2, రైట్? ఓకే. సో దిస్ ఈజ్ హియర్ ఆల్సో పవర్ 7. సో ఇక్కడ కూడా పవర్ 7, ఇది కూడా పవర్ 7, అంతేనా? సో దిస్ ఈజ్ ఆల్సో పవర్ 7, అవునా? సో దిస్ ఈజ్ మైనస్ 2 హోల్ పవర్ 7 ఒమేగా పవర్ 7, అంతేనా? సో మైనస్ 2 హోల్ పవర్ 7 ఒమేగా పవర్ 7, రైట్? సో మైనస్ 2 హోల్ పవర్ 7 అంటే హౌ కెన్ ఐ రైట్ నానా? సో మైనస్ పవర్ 7 అంటే మైనస్ ఇట్ సెల్ఫ్ 2 పవర్ 7 ఒమేగా పవర్ 7, రైట్? ప్లస్ దిస్ ఈజ్ ఆల్సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ అయిపోతుంది, మైనస్ 2 పవర్ 7 వస్తుంది కదా? ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7, అంతేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు
ఇక్కడ నుంచి మనం కొంచెం మార్చుకోవాలి. సో -2 పవర్ 7 కామన్ తీస్తే ఒమేగా పవర్ 7 మైనస్ కూడా బయటకు వచ్చింది కాబట్టి ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7. అవునా? ఆల్ రైట్. తర్వాత సీనానా -2 పవర్ 7. ఓకే, ఒమేగా పవర్ 7 అంటే ఒమేగా పవర్ 6 ఇంటూ ఒమేగా అని రాయొచ్చు కదా, ప్లస్ ఒమేగా స్క్వేర్ 2 7s 14 కదా. అవునా? అంటే ఇక్కడ ఒమేగా పవర్ 14 ఉంది, దాన్ని ఎలా రాయొచ్చు? ఒమేగా పవర్ 12 ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు కదా. అవునా? సో -2 పవర్ 7 ఇంటూ ఒమేగా పవర్ 6 ఇంటూ ఒమేగా, రైట్, ప్లస్ ఒమేగా పవర్ 12 ఒమేగా పవర్ 6 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, ఇంటూ ఒమేగా స్క్వేర్, రైట్. సో వీ నో దట్ ఒమేగా పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 1. సో -2 పవర్ 7 ఏమొస్తుంది? ఒమేగా పవర్ 6 ఈజ్ 1. 1 ఇంటూ ఒమేగా ఈజ్ ఒమేగా, 1 స్క్వేర్ ఈజ్ 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఒమేగా స్క్వేర్, రైట్. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు దీని నుంచి? ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ -1. అవునా కదా? సో -2 పవర్ 7 ఇంటూ -1 in which minus into minus is plus, this is 2 power 7. 2 power 7 is nothing but 128. This is also RHS. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, రైట్. దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం 7 మార్క్స్కి అడుగుతారు, మనం కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి, రైట్ నానా? ప్రతి స్టెప్ కేర్ఫుల్గా సాల్వ్ చేయండి బై రైటింగ్ ద ఫార్ములాస్. ఐ హోప్ ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది మనల్ని ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ 1, ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, షో దట్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 7 ఈక్వల్ టు 0, వేర్ x ఈక్వల్స్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2. ఆల్ రైట్. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా మనం రాసుకుందాం. గివెన్ మనకేమి ఇచ్చారు? 1, ఒమేగా స్క్వేర్ are the cube roots of unity. అవునా? సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. అవునా కదా? ఆల్ రైట్, ఇలా ఉంచండి. తర్వాత ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 కూడా కదా, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు ఇది కూడా కరెక్ట్, ఇది కూడా, ఇది రెండు కూడా ప్రాపర్టీస్. సరే, మనల్ని ఇది ప్రూవ్ చేయమంటున్నారు. x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. హియర్ గివెన్ x ఈక్వల్ టు, x వాల్యూ ఎంత ఇచ్చారు నాన్న? ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2. -2 ఇటు తీసుకొస్తే x ప్లస్ 2 ఈక్వల్స్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అనుకోండి. ఎందుకు చేస్తున్నారు సార్ అంటే దీనికోసం. ఇది x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2x ప్లస్ 2 స్క్వేర్ 4 కదా, ఆ విధంగా కనిపిస్తుంది మనకి. సరే చూద్దాం. సో x ప్లస్ 2 హోల్ స్క్వేర్ చేస్తే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4, అవునా, విచ్ ఇస్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ ఇస్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్. అంతేనా? ఆల్ రైట్. సరే, ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 విచ్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇస్ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 కదా. ఆల్ ఇట్ అలా ఉంచుదాం. దిస్ ఈజ్ ఒమేగా పవర్ 4. So this is x square plus 4x plus 4 which is equal to omega square minus 2 plus omega power 4 ante it's nothing but omega cube into omega cube value 1, omega 4 value is omega. So minus 2 value nati తీసుకొచ్చాను అనుకోండి, నాకేం వస్తుంది? x square plus 4x plus 4 plus 2 equal to omega square plus omega. అవునా? తర్వాత so x square plus 4x, 4 plus 2 is 6 ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వచ్చింది. సో మనకి ప్రాపర్టీస్లో ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే -1 కదా. సో x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 ఈక్వల్ టు -1, x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 -1 ఇటు వస్తే +1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0, x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 ప్లస్ 1 is 7 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 7? దట్స్ నథింగ్ బట్ 0. హెన్స్ ప్రూవ్డ్. రైట్, మనం ప్రూవ్ చేసాం. సో దీని వాల్యూ 0 అని ప్రూవ్ చేసాం కదా, బేసింగ్ ఆన్ గివెన్ వాల్యూస్, రైట్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనల్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లో కొన్నిసార్లు అడిగారనమాట. చాలామంది ఈ క్వశ్చన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ పరంగా సాల్వ్ చేస్తాం అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ, కానీ దీన్ని
కాంప్లెక్స్ రూట్స్ని మనం యూస్ చేసే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనే టాపిక్ని యూస్ చేసి మనం సాల్వ్ చేద్దాం, సరేనా? బికాస్ వీఆర్ డిస్కసింగ్ ఇట్ ఇన్ డి మోయర్స్ థీరం, రైట్? సరే, సో ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు x² + x + 1 = 0. అయితే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి అంటే ఆల్ఫా ఒకటి బీటా ఒకటి. దెన్ ప్రూవ్ దట్ ఆల్ఫా పవర్ 4 + బీటా పవర్ 4 + ఆల్ఫా పవర్ -1 బీటా పవర్ -1 = 0. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో గివెన్ మనకేమి ఇచ్చారు నాన్న, x² + x + 1 = 0. ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్. ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ కదా. ఆల్ఫా బీటా రూట్స్ అయితే సో సపోజ్ లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఒమేగా అండ్ బీటా ఈక్వల్స్ టు ఒమేగా² అనుకుందాం. ఎందుకు ఇలా అనుకున్నారు సార్ అని మీరు నన్ను అడగచ్చు. అదే సపోజ్ x³ + x² + x + 1 ఇలా ఉందనుకోండి, అంటే ax³ + bx² + cx + d ఫార్మేట్లో ఉంటే అంటే అదొక క్యూబిక్ పాలినామియల్, అవునా కదా. దానికి రూట్స్ నేను క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏం చెప్పొచ్చు, 1, ఒమేగా, ఒమేగా². సో క్యూబిక్ పాలినామియల్ ఉన్నప్పుడు నేను రూట్స్ ఇలా అనుకోవచ్చు. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది కాబట్టి రూట్స్ రెండే ఉంటాయి. ఈ రెండు రూట్స్ అని నేను అనుకుంటున్నాను. లెట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ దీస్ 2 ఆర్ ద రూట్స్, అంటే రెండు కూడా కాంప్లెక్స్ కాంజుగేట్ అని అనుకుంటున్నాను. సరే, బాగానే ఉంది. కావాలంటే మీరు దీనికి చెక్ చేసి చూడండి. సపోజ్ దీనికి రూట్స్ ఏమొస్తాయి నాన్న, x = -b ± √b² - 4ac డివైడెడ్ బై 2. x = -1 ± రూట్ ఆఫ్ ఏమొస్తుందన్నా, ఇట్స్ 1 - 4 డివైడెడ్ బై 2. x = -1 ± రూట్ -3/2. I will be getting x = -1 ± i√3/2. సో వాట్ ఆర్ ద రూట్స్ నాన్న, x = -1 + i√3/2. ఇంకొక రూట్ ఏంటి, -1 - i√3/2, అవునా? ఎస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పరంగా సాల్వ్ చేయొచ్చు. అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా². ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో రూట్స్ ఏంటి ఇది కూడా మనం చేసి లెట్ ఆల్ఫా = ఒమేగా, దీస్ 2 ఆర్ ద రూట్స్ కదా, ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు. ఆల్ఫా = ఒమేగా, బీటా = ఒమేగా² అనుకుందాం. సరే, బాగానే ఉంది. ఎప్పుడైతే ఇవి అనుకున్నామో ఇందులో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. నౌ LHS వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి దాన్ని అండర్లైన్ చేసి LHS తీసుకోండి. ఆల్ఫా పవర్ 4 + బీటా పవర్ 4 + ఆల్ఫా పవర్ -1 బీటా పవర్ -1 కదా. దిస్ ఈజ్ LHS. సో ఆల్ఫా పవర్ 4 ఈజ్ ఒమేగా పవర్ 4 + బీటా పవర్ 4 ఈజ్ ఒమేగా² హోల్ పవర్ 4 + ఆల్ఫా పవర్ -1 ఈజ్ ఒమేగా పవర్ -1 బీటా పవర్ -1 ఈజ్ ఒమేగా² పవర్ -1, అవునా? సరే, సో ఒమేగా పవర్ 4 + ఒమేగా 4 2 is 8 here plus omega power -1. This one is, can I write 1/omega²? అవునా? దీన్ని కూడా ఒమేగా పవర్ -1 అంటే 1/omega అని రాయచ్చా? సరే, దిస్ ఈజ్ ఒమేగా పవర్ 4 + ఒమేగా పవర్ 8 + 1/omega³. ఒమేగా ఇంటూ omega² is omega³, అవునా? సో ఒమేగా పవర్ 4 అంటే omega³ ఇంటూ ఒమేగా. అండ్ దిస్ వన్ ఒమేగా పవర్ 8 అన్నప్పుడు ఒమేగా పవర్ 6 ఇంటూ omega² ప్లస్ దిస్ వన్ ఈజ్ 1/omega³. సరే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. omega³ ఈజ్ వాల్యూ ఈజ్ 1 ఇంటూ omega ఈజ్ omega ప్లస్ ఒమేగా పవర్ 6 అన్న 1 ఇంటూ omega² ఈజ్ omega² ప్లస్ 1/1 ఈజ్ నథింగ్ బట్ 1 హియర్. సో వాట్ ఈజ్ 1 + omega + omega²? ద వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 0. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క ఫార్మాట్, అవునా? సో what we have proved, x² alpha power 4 + beta power 4 + alpha power -1 into beta power -1 = 0 when alpha beta are the roots of x² + x + 1 = 0. అర్థమైందా? hence proved అని చెప్పి రాస్తాం, రైట్ నానా? సో this is equal to RHS కదా. This is nothing but RHS. Please note this. Now let us see the next question. Okay friends, look at this question. If 1, omega, omega² are the cube roots of unity, then prove that 1/1 + 2 omega plus 1/2 plus omega equals to 1/1 plus omega. ఇది మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఇది చాలాసార్లు ఐపీలో 2 మార్క్స్ అడిగినటువంటి క్వశ్చన్. సరే, చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. సో గివెన్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, గివెన్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 1, omega, omega², దట్ ఈజ్ మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందన్నా, ఐ విల్ బీ గెటింగ్ 0. ఆల్ రైట్, సో ఇది మనం ప్రూవ్ చేయాలి. లెటస్ సపోజ్ LHS తీసుకుందాం. ఇండివిజువల్గా LHSని RHSని మనం వాల్యూని ఒబ్టైన్ చేద్దాం, రైట్? సరే, సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1 + omega + omega² = 0 కదా. సో LHS ఈజ్ 1/1 + 2 omega, ఆ తర్వాత ప్లస్ 1/2 + omega, అవునా? సరే, this will be 1 + 2 omega.
ఇంటూ 2 ప్లస్ ఒమేగా, రైట్? సో 1 ప్లస్ 2 ఒమేగా, ఇది 2 క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ ఒమేగా వస్తుంది. సో 1 ఇంటూ 2 ప్లస్ ఒమేగా ఈజ్ 2 ప్లస్ ఒమేగా, రైట్? ప్లస్ 2 ఒమేగా 2 ప్లస్ ఒమేగా 2 ఒమేగా క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 2 ఒమేగా వస్తుంది, రైట్? ఓకే. 2 ప్లస్ 1 ఈజ్ 3 ప్లస్ 2 2s 4 ఒమేగా, అవునా? సారీ, ఇట్స్ నాట్ మల్టిప్లికేషన్ కదా. ఓకే ఓకే ఓకే, జస్ట్ అడిషన్. సో 2 ప్లస్ 1 ఈజ్ 3, అంతే కదా. తర్వాత ఒమేగా ప్లస్ 2 ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 3 ఒమేగా హోల్ డివైడెడ్ బై, దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేస్తే 1 2s 2, ఇది మల్టిప్లికేషన్. 1 ఇంటూ ఒమేగా ఈజ్ ఒమేగా ప్లస్ 2 ఒమేగా ఇంటూ 2 ఈజ్ 4 ఒమేగా. సో 4 ఒమేగా ప్లస్ 2 ఒమేగా ఇంటూ ఒమేగా ఈజ్ 2 ఒమేగా స్క్వేర్ ప్లస్ 2 ఒమేగా స్క్వేర్, రైట్? సరే, సో 3 ప్లస్ 3 ఒమేగా హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ ఒమేగా ప్లస్ 2 ఒమేగా 4 ఒమేగా ఈజ్, హౌ కెన్ ఐ రైట్ నానా? కెన్ ఐ రైట్ యాజ్ 5 ఒమేగా, 5 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్. ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేస్తానంటే, వాట్ ఐ విల్ బి డూయింగ్ ఇస్ 3 ప్లస్ 3 ఒమేగా హోల్ డివైడెడ్ బై 5 ఒమేగా అని నేను 2 ప్లస్ 2 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఒమేగా అని రాయచ్చా? 2 ఒమేగా ప్లస్ 3 ఒమేగా 5 ఒమేగా కదా. ఎందుకు ఇలా రాశాను? ఈ మూడిట్లోంచి 2 అనేది కామన్ తీయడానికి. సో 3 ప్లస్ 3 ఒమేగా హోల్ డివైడెడ్ బై, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఒమేగా కదా. సో 3 కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా వస్తుంది న్యూమరేటర్లో, డివైడెడ్ బై 2 ఇంటూ దిస్ వాల్యూ ఈజ్ 0 ప్లస్ 3 ఒమేగా. ఎందుకని ఇక్కడ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఈజ్ 0. సో 3 ఇంటూ 1 ప్లస్ ఒమేగా, 0 ప్లస్ 3 ఒమేగా ఈజ్ 3 ఒమేగా. 3 గెట్స్ క్యాన్సిల్డ్, అవునా? సో ఏమొస్తుందన్న, 1 ప్లస్ ఒమేగా డివైడెడ్ బై ఒమేగా వచ్చింది, రైట్? ఓకే. సో ఇక్కడ చూడండి, 1/1 ప్లస్ ఒమేగా రావాలి, అవునా? సరే, ఇప్పుడు 1 ప్లస్ ఒమేగా అన్నప్పుడు నేను ఏమని రాయొచ్చు, మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు కదా. దీని నుంచి 1 ప్లస్ ఒమేగా ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేరే కదా, డివైడెడ్ బై ఒమేగా. సో ఒమేగా క్యాన్సిల్ అయిపోయింది, ఇట్స్ మైనస్ ఒమేగా వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ మైనస్ ఒమేగాకి ఈక్వల్ అయింది. ఇప్పుడు నేను ఆర్హెచ్ఎస్ వాల్యూని కూడా ఒబ్టైన్ చేస్తాను. ఆర్హెచ్ఎస్ని కూడా ఇండివిజువల్గా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్స్ 1/1 ప్లస్ ఒమేగా ఇచ్చారు, అవునా కదా. సరే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, 1 ప్లస్ ఒమేగా అన్నప్పుడు మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో 1/మైనస్ ఒమేగా స్క్వేర్. సో ఈ టర్మ్ని నేను ఏం చేస్తానంటే మైనస్ ఒమేగాతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అంటే మైనస్ ఒమేగా డివైడెడ్ బై మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ మైనస్ ఒమేగా చేసినప్పుడు, సి ఫ్రెండ్స్, మైనస్ ఒమేగా డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఈజ్ ఒమేగా క్యూబ్. దీన్ని ఒమేగా క్యూబ్లోకి మార్చుకోవడానికి దీంతో మల్టిప్లై చేశాను అనమాట. సో వీ నో దట్ ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ 1, మైనస్ ఒమేగా బై 1 ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఒమేగా. సో LHS వాల్యూ మైనస్ ఒమేగా అయింది, RHS వాల్యూ కూడా మైనస్ ఒమేగా అయింది. దేర్ ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనని 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఈలో అడిగినటువంటి క్వశ్చన్ నాన్న. అర్థమైందా? చక్కగా దీని నుంచి 1 ప్లస్ ఒమేగా ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ అని కూడా రాయండి. 1 ప్లస్ ఒమేగా ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ అని కూడా మెన్షన్ చేయండి, రైట్? మనం ఏ ఫార్ములా అయితే వాడుతున్నామో ఆ ఫార్ములాని మెన్షన్ చేసి తీరాలి, ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనల్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. If 1, omega square are the cube roots of unity, show that a plus b into a omega plus b omega square into a omega square plus b omega equals to a cube plus b cube antunaru. Sare, so we have to prove that అని చెప్పి ఇదంతా రాసి అండర్లైన్ చేయండి. వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్ అన్న? గివెన్ డేటా గివెన్ 1, omega square are the cube roots of unity. Are the cube roots of unity. అవునా? సరే, బాగానే ఉంది. ఆల్ రైట్. సో ఇవి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్ అని తెలిసింది కాబట్టి ఏం రాస్తాం? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0 కదా. సరే, వాట్ ఈస్ ద గివెన్ ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా. సో ఏ ప్లస్ బి ఇంటూ, ఇప్పుడు చూద్దాం, దీన్ని మల్టిప్లై చేయండి. ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగాని మనం మల్టిప్లై చేసామనుకోండి, ఏ ఒమేగా ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్, ఏ స్క్వేర్ ఒమేగా క్యూబ్, అవునా? ఆల్ రైట్. తర్వాత ప్లస్
ఏ ఒమేగా ఇంటూ బి ఒమేగా, ఇట్స్ ఏబి ఒమేగా స్క్వేర్ కదా, ఎస్ నో, ప్లస్ బి ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్, ఏబి ఒమేగా పవర్ 4 అవునా కదా, ప్లస్ బి ఒమేగా స్క్వేర్ బి ఒమేగా ఇట్స్ నథింగ్ బట్ బి స్క్వేర్ ఒమేగా క్యూబ్, రైట్, ఓకే. సో ఏ ప్లస్ బి ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ 1 కదా, ఆల్రెడీ మనకు తెలుసు, వీ నో దట్ ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ 1. సో ఏ స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ ఈజ్ ఏ స్క్వేర్, ప్లస్ ఈ రెండింటిలో ఏబీ కామన్గా ఉంది, ఏబీ కామన్ తీసినప్పుడు ఐ విల్ బి గెటింగ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4, రైట్, ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ 1 అగైన్, ఎస్ నో. సో ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 అంటే ఏంటన్నా, ఇట్స్ నథింగ్ బట్ ఒమేగా. ఎందుకని ఒమేగా పవర్ 4 ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు, వీ నో దట్ ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ 1 ఇంటూ ఒమేగా ఈజ్ ఒమేగా, ఎస్ నో, ప్లస్ బీ స్క్వేర్. సో దిస్ ఇస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈజ్ -1 ప్లస్ బీ స్క్వేర్, ఎస్ నో. దీని నుంచి మనం ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈక్వల్ టు 1 అటు వెళ్ళిపోతే -1 వస్తుంది, ఎస్ నో. ఇదే ఇక్కడ వాడడం మనం. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఏమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, నాట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, ఎస్ నో. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్మాట్లోనే ఉందా, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. అదే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది అప్పుడు, రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, దిస్ ఈజ్ వాట్ ఆర్హెచ్ఎస్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం, రైట్. ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు మనల్ని ఐపీ ఎగ్జామ్లో అడిగారు. I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.